భోజనం చేస్తాడా లేదా వాడు అనేవాడు? భోజనం ఎందుకు చేస్తున్నాడు? ఇదివరకు నేను ఆకలి అయినప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరింది, అందువల్ల ఇప్పుడు కూడా ఆకలి అవుతుంది కాబట్టి భోజనం చేస్తే ఆకలి తీరుతుందంటారా లేదా? ప్రత్యభిజ్ఞ అంటే ఏంటిది? జ్ఞానం యొక్క జ్ఞానము. ఏం జ్ఞానం కలిగింది? భోజనం చేసినందువల్ల ఆకలి తీరింది, అందుకొరకు ఇప్పుడు కూడా భోజనం చేస్తే ఆకలి తీరుతుందని ప్రత్యభిజ్ఞానం కలిగిందా లేదా? మరి ఒకవేళ ప్రత్యభిజ్ఞానం భ్రాంతి అయితే భోజనాదులలో ఎట్లాగా వాడికి ప్రవృత్తి కలుగుతుంది? ఇష్ట సాధనమే వైతదన్నం గత దినాన్నవత్. ఇష్ట సాధన కదా అన్నం. పోయినసారి లేదు పొద్దున నేను అన్నం తింటే నాకు ఆకలి తీరింది, అందువల్ల ఇప్పుడు కూడా అన్నం తింటే ఆకలి తీరుతుంది. పోయిన రోజు లేదు పొద్దున అన్నం తిన్నందువల్ల ఆకలి తీరింది జ్ఞానం. మళ్ళీ అదే ఇప్పుడు తింటే మళ్ళీ తీరుతుందనేది అనేది ప్రత్యభిజ్ఞ. ఒకవేళ ప్రత్యభిజ్ఞ భ్రాంతి అయితే నువ్వు అన్నాన్ని కోరకూడదు, అన్నం తింటే నీకు ఆకలి తీరకూడదు. భ్రాంతి అన్నావు కదా, భ్రాంతి అంటే అసలు వస్తువు లేదని కదా. అందువల్ల ఆ విధంగా జరిగి ఇది నిశ్చిత్య బాలోపి భోజనాలు. ఆఖరి పెద్దవాడు కదా, చిన్న పిల్లవాడు కూడా అన్నం తింటే ఆకలి తీరుతుంది అని భోజనం చేస్తాడు. చేస్తాడా లేదా? భోజనాలు వగర చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? చిన్నపిల్లవాడు ఆకలి తీరుతుంది. ఎందుకు? మా అమ్మ అన్నం పెడితే ఆకలి తీరింది, ఇప్పుడు కూడా అన్నం తింటే ఆకలి తీరుతుంది. నిన్న తిన్నాను, అందుకొరకు ఇప్పుడు కూడా తిన్నట్టయితే తీరుతుంది. పొద్దున తిన్నాను, ఇప్పుడు తింటే కూడా తీరుతుంది అని వాడికి ఆ ప్రత్యభిజ్ఞానము కలిగే అవకాశము. అదేంటిది? ఇష్ట సాధనం. అన్నం ఏంటిది? ఇష్ట సాధనం అంటే ఆకలి తీరేదానికి అది తప్ప వేరే లేదని కదా. అదంటే అర్థమేమి? ఏదో అన్నం అంటే ఏంటిది? తినేదంతా కూడా అన్నమే కదా. అందువల్ల ఇష్ట సాధనం కాబట్టి దాని ప్రవృత్తి కలుగుతుంది. అక్కడ ప్రత్యభిజ్ఞ అయినందువల్ల ప్రవృత్తి కలిగిందా? ప్రత్యభిజ్ఞ కానందువల్ల కలిగిందా? భ్రాంతి ఎట్లయింది? భ్రాంతి ఎట్లయింది? వాస్తవా భ్రాంతిగా? అవకాశ ప్రదాతృత్వం ఆకాశార్థక్రియా యథా తథైవార్థక్రియా పుంసా కర్తృత్వ జ్ఞాతృత్వాదిక. ఆకాశం అనేది లేనే లేదు అన్నాడు కదా, హానోపాదానం లేదు కదా. హానోపాదానం లేనందువల్ల ఆకాశం భూతం కాదన్నారు, ఐదవ భూతం కాదన్నారు. కాబట్టి అవకాశ పదార్థత్వం, అది హానోపాదానం లేకపోతే నీకు అవకాశం ఇచ్చిందా లేదా? అవకాశం ఇచ్చినందువల్లనే దానికి ఆకాశం అని పేరు వచ్చేస్తుంది. దాని పేరే ఆకాశం, అవకాశం ఇస్తుంది. కాబట్టి ఎందుకొరకు అవకాశ ప్రదాతృత్వం ఆకాశార్థక్రియ. అర్ధక్రియ అంటే ప్రయోజన క్రియ అన్నారు. అది ఏంటిది? హానమైన కావాలా, ఉపాదానమైన కావాలా, అప్పుడు అర్ధక్రియ అన్నారు కదా ముందు. అర్ధక్రియ అంటే ప్రయోజన క్రియ. ఇప్పుడు కుక్క ఉంది అనుకోండి, అటు పోయింది ఇటు వచ్చింది, అటు పోయింది ఇటు వచ్చింది, దానికి ఏమైనా అర్ధక్రియ ఉందా? లేదు. అట్లాగే ఆకాశానికి కూడా ప్రయోజనమైన క్రియ లేదు కాబట్టి భూతం ఏదానికి వీల్లేదన్నారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? నీకు అవకాశం ఇవ్వడమే అర్ధక్రియ. నువ్వు వెళ్ళేదానికి, వినేదానికి, తినేదానికి, చూసేదానికి, తిరిగేదానికి అని చేసేదానికి అవకాశం ఇవ్వడమే ఆకాశం యొక్క అర్ధక్రియ. అందుకొరకు నువ్వు క్రియ లేదని ఎట్లా అనగలిగావు? తథైవార్ధక్రియా పుంసః కర్తృత్వ జ్ఞాతృత్వాదిక. అర్ధక్రియ అంటే నువ్వు చేసేదానికి, తెలుసుకునేదానికి వగర అంతా కూడా అవకాశం ఇస్తుంది. ఆ కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వాది కలిగించడమే ఆకాశము యొక్క అర్ధక్రియావత్వము. అర్ధక్రియావత్వం లేకుండా భూతం కాదని ఏదైతే అన్నావో అది సమంజసమైంది కాదు. సరే, ఇప్పుడు సుషుప్తి సమయేప్యాత్మ సత్యజ్ఞాన సుఖాత్మక సుఖమస్వాప్సమిత్యేవం ప్రత్యభిజ్ఞాభిజాయతే. ప్రత్యభిజ్ఞ అంటే జ్ఞానం యొక్క జ్ఞానం అనుకున్నాం కదా. సుషుప్తి సమయం లోపల ఆత్మ ఎటువంటి వాడు? సత్యజ్ఞాన సుఖాత్మక. సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, సుఖస్వరూపుడు. సుఖస్వరూపుడు అదే ఆనందం అన్న సుఖం అన్న ఒకటే. కాబట్టి సుషుప్తి సమయంలో ఆయన అదే, స్వప్నస్వమంలో ఆయన అదే, జాగ్రత్త సమయంలో ఆయన అదే, ఉపాధి ఉన్న సమయంలో ఆయన అదే, ఉపాధి లేని సమయంలో కూడా అదే. ఇప్పుడు మనం లెక్క పెట్టుకున్నది ఏంటిది? సుషుప్తి గురించి లెక్క పెట్టుకోవాలా. ఎందుకంటే మాయా సమాచ్ఛాదన అన్నాడు కదా, ఆ పదాన్ని ఇప్పుడు తీసుకున్నారు. రావుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాతు. మాయా సమాచ్ఛాదన అంటే ఆ విద్యా సమాచ్ఛాదన చేత, మాయాచ్ఛాదన చేత సన్మాత్రుడే, సత్యజ్ఞాన సుఖాత్మకమైన ఆ చైతన్యమే సుషుప్తిలోకి వెళ్ళాడు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సుఖమహమస్వాత్వం ఇత్యేవం ప్రత్యభిజ్ఞానే, సుఖంగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు
అంటే నేను సుఖంగా నిద్రపోయాను, నాకేం తెలియలేదనే ఈ భావన అనుభవిస్తే వచ్చిందా, అనుభవించకుంటే వచ్చిందా? అంటే ఆ అనుభవించిన అనుభవం అక్కడ వేరైంది సుషుప్తిలో. నువ్వు చెప్పేది ఎప్పుడు? బయటకు వచ్చిన తర్వాత. అందులో సుషుప్తిలో అనుభవించింది మొదటి జ్ఞానమైంది. ఇప్పుడు ఆ జ్ఞానం యొక్క జ్ఞానం నీకు చెబుతున్నావు కాబట్టి ప్రత్యక్ష. సుషుప్తి అనుభవము మొదటి జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. అక్కడ అజ్ఞాన వృత్తి ద్వారా నీకు అనుభూతి వచ్చింది. తర్వాత నాకేం తెలియలేదు అనేది ఏంటిది? అజ్ఞానం. నాకు సుఖంగా ఉందనేది ఏంటిది? సుఖాకార వృత్తి. అందువల్ల అక్కడేమో అది జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి చెప్తున్నావు కాబట్టి ప్రత్యభిజ్ఞ కూడా అయింది. సుఖమస్వాప్తమిత్యేవం ప్రత్యభిజ్ఞాయతే. నేను సుఖంగా నిద్రించాను, నాకేం తెలియదు అనేది కూడా ఇక్కడ మనకు ప్రత్యభిజ్ఞను తెలియజేస్తుంది. ప్రత్యభిజ్ఞాయతే ఇది ప్రయోగ కర్మకర్తరి. ప్రత్యభిజ్ఞాయతే అనే ప్రత్యభిజ్ఞాస్తి అనేది రావాలి. ప్రత్యభిజ్ఞాయతే అనే శబ్దము కర్మకర్తరి అందు ప్రయోగం చేయండి. వ్యాకరణకు సంబంధించింది అనుకోండి, మీకు కొంచెం తికమకగా ఉంటుంది. తర్వాత ఆత్మ స్వయం ప్రకాశత్వాత్ జానాతి ఆత్మానం ఆత్మన. స్వయం ప్రకాశ తను తానే తెలుసుకుంటుంది. ఆత్మ స్వయం ప్రకాశమైనందల్ల తను తానే తెలుసుకుంటుంది. పదార్థాలన్నీ కూడా పరప్రకాశమైనందువల్ల తను తాను తెలుసుకోలేవు. నేను ఇలా ఉన్నాను అనే విషయ రూపంలో తెలుసుకునేది ఎవరు? చైతన్యమా జడమా? చైతన్యం తెలుసుకుంటుంది. అందులో ఆత్మ స్వయం ప్రకాశమైనందువల్ల జానాతి ఆత్మానం ఆత్మన. తను తానే తెలుసుకుంటుంది. తను తాను ఎట్లా తెలుసుకుంటారో? తన భుజాల మీద తాను కూర్చుంటారో ఎవరైనా అని కొంతమంది అంటుంటారు. కూర్చుంటారు ఎవరైనా? ఎంత బలవంతుడైనా తన భుజాల మీద తాను కూర్చోలేడు. మరి తను తాను ఎట్లా తెలుసుకుంటాడు? ఎవరు ఇంకోరు తెలుసుకోవాలంటారేమో. అది స్వయం ప్రకాశం కాబట్టి తను తాను తెలుసుకుంటాడు అనే విషయం. తర్వాత సుషుప్తో మాయా మూఢ జడో అంధ ఇవ లక్ష్యతే అప్రకాశతయ భాతి స్వప్రకాశతయ పీచ. సుషుప్తి యందు రెండు రకాల ప్రకాశం ఏర్పడుతుంది. మాయా మూఢ, మాయ చేతనేమో ఏం తెలియలేదు. మాయ అంటే అజ్ఞానం లేదా నిద్ర చేత ఏం తెలియలేదు. అంతేకాదు జడ, జడుని మాదిరి నిద్రపోయిన వాళ్ళని చూడండి ఎంత అందంగా ఉంటారు. ఫోటో తీసి చూడండి, బయటకు వచ్చిన తర్వాత మొఖాలు కడిగి రుద్ది పూసి నేను బాగా అందంగా ఉన్నా అంటారు. నిద్రపోయిన తర్వాత వాళ్ళ ముఖం చూస్తే ఎట్లుంటుంది? చచ్చిపోయిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా నిద్రపోయిన వాళ్ళ ముఖం? అబ్బో, ఆ ముఖాలు చూస్తే వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ఎవరు? చచ్చిపోయే వాళ్ళు జ్ఞాపకం వచ్చేస్తారు. అప్పుడు ఫోటో తీసి చూపించాలి, అందం చూడు ఎంత అందంగా ఉందో. అప్పుడేమైంది? స్థూల శరీరానికి చైతన్యానికి ఎడబాటు వచ్చేసింది. స్థూల శరీరానికి చైతన్యానికి ఎడబాటు వచ్చింది. ఎందుకంటే చైతన్యం యొక్క సత్తాను తీసుకుని స్థూల శరీరానికి అందించే సూక్ష్మ శరీరం అప్పుడు లేదు. అందువల్ల ఏమైంది? చచ్చిపోయిన మాదిరి పడింది. అప్పుడు ఎంత వికారంగా ఉంటుందంటే ఒక్కోసారి ముఖం చూడబుద్ధి కాదు నిద్రపోయిన వాళ్ళని. అలాగా ఉంటుంది. ఎందుకంటే సత్తావిహీనమై ఉంటుంది. మరి అందుకొరకు దీనివల్ల చూసినట్టయితే ఆత్మ యొక్క ప్రకాశము ఎటువంటిదని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలా? స్వయం ప్రకాశం సరే, ఆత్మ యొక్క ప్రకాశం చేతని ఈ వస్తువులను ప్రకాశిస్తున్నాయి అనేదానికి ఇప్పుడు నిదర్శనం వచ్చిందా? అందువల్ల ఆత్మ యొక్క ప్రకాశం లేకపోతే దీనికి ఉనికే లేదు. ఆత్మ యొక్క ప్రకాశం చేతని శరీరం కూడా ప్రకాశిస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది నేననేవాడు శరీరానికంటే భిన్నము అనేది. అప్పుడు మనం నిజంగా గుర్తించగలిగితే నేననేవాడు శరీరానికి భిన్నము. ఒకవేళ నేనే అనేవాడే అప్పుడు కూడా ఉంటే ఈ శరీరానికి ఏమి ఆ అంధవికారాలు రాకూడదు. నిన్నేమన్నాడు మొన్న? వాయువే దానికి ఆకాశ శబ్దం చేసి చెప్పబడుతున్న బ్రహ్మసూత్రాలు వచ్చారు కదా. వాయువే ఒకవేళ ఆకాశ స్వరూపం చెప్పినట్టయితే అప్పుడు శరీరానికి అందం ఆధారం ఉండాలా వద్దా? లేదు. లేదంటే అర్థం ఏంటిది? శరీరాదుల కంటే భిన్నము ఆత్మ. అందువల్ల ఇక్కడ సుషుప్తో మాయా మూఢ, ఒకటో మూఢుని అంటే అర్థమేమి? ఏం తెలుసుకోకుండా ఉన్నాడు. జడ అంటే ఏం చేయలేని స్థితిలో జడుడై ఉంటారు. తర్వాత అంధ అంటే ఏమి చూడండి, ఇతర జాగ్రత్త ప్రపంచం ఏది కూడా కనిపించదు. ఇవ లక్ష్యతే అంటే జడుడి మాదిరిగా, మూఢుడి మాదిరిగా, అంధుడి మాదిరిగా లక్ష్యతే అంటే ఆ చైతన్యము
అది ఆ మాదిరిగా మనకు అనుభవానికి వస్తుంది. అది జడుడు మూడు వగైరా. కానీ అప్రకాశతయా భాతి స్వప్రకాశతయా పిచ, అక్కడ ప్రకాశ రహితత్వంగా ఉంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ అంతఃకరణాదుల వారి సంయోగం జరుగుతుందో అప్పుడు ప్రకాశం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుకోండి, మనం స్విచ్ వేయలేదు, స్విచ్ వేయనందువల్ల అది ఎట్లా ఉంది, బల్బు అప్రకాశకంగా ఉంది. అక్కడ కరెంటు ఉంది కానీ దాని యొక్క ప్రకాశం రాదు. స్విచ్ వేసిన తర్వాత ప్రకాశం వచ్చినా లేదా? అందువల్ల ఒకే చైతన్యము మాయాచ్ఛాదనం చేతనము అప్రకాశంగాను, మాయా ఆచ్ఛాదన రహితమైనప్పుడేమో ప్రకాశంగాను మనకు అవగాహనకు వస్తుంది. ప్రకాశ అప్రకాశాదులకు కారణమైంది ఇప్పుడు మాయాచ్ఛాదనం. మాయ కాదు, మాయాచ్ఛాదనం. మాయాచ్ఛాదనం చేయకపోతే మాయా కారణం ఎట్లా అవుతుంది? మాయాచ్ఛాదనము కారణమైంది. అప్రకాశతయా భాతి సప్రకాశయా పిచ, ప్రకాశరహితంగా కూడా మనకు అవగాహనకు వస్తుంది. ప్రకాశంతో కూడుకున్న దాని మాదిరిగా కూడా మనకి అవగాహనకు వస్తుంది. ఎప్పుడు? సుషుప్తి అవస్థలో. జడాత్మనిచ దేహాదౌ సాక్షాదీశో వివిచ్యతే. ఇప్పుడు మనం చెప్పుకున్నది విషయం వచ్చింది. జడాత్మకమైన శరీరాదులలో పరమాత్మ సాక్షాత్ ఈశో వివిచ్యతే, వేరు చేయబడుతుంది. అప్పుడు జడ పదార్థాలకును చైతన్యానికి సుషుప్తి అవస్థలో భిన్నత్వం వచ్చేసిస్తుంది. వచ్చినందువల్ల కదా చచ్చిపోయిన మోహిని ముఖం మాదిరిగా ఉంటుంది. ఏషైవ మోహిని నామ మాయాశక్తిర్మహేషుతో. ఇది మోహిని శక్తి అంటే మోహింపజేసే శక్తి. మాయా అంటే సమస్త పదార్థాలతో పాటు శరీరం పైన కూడా మోహ మమకారాలు కలిగింపజేస్తుంది. పరమేశ్వరుని యొక్క మోహిని మమ మాయా దురత్యయ అన్నాడు. అందుకొరకు ఆయన కూడా అందువల్ల అది మోహింపజేస్తుంది. కాబట్టి మోహాపోహ ప్రమాతోనాం మోక్ష ఇత్యవిధీయతే. ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ఆ తెలుసుకునేవాడికి మోహం యొక్క అపోహం అంటే తొలగించుకోవడమే మోక్షము. ఇప్పుడు మోహం చేతను బంధంగా ఉంది. మోహాపాయం ఏదైతే ఉందో ఏమైంది? మోక్షము అన్నాడు. అందుకొరకే మోహక్షయమే మోక్షము అన్నారు. పెద్దవాళ్ళు ఒకటే మాట చెప్పారు, మోహక్షయమే మోక్షం. మోహముందా బంధము, మోహక్షయమైతే మోక్షము. ఎంత బాగా చెప్పారు పాపం. అందువల్ల ఆ మోహం ఏదైతే ఆవరింపబడినందువల్ల స్వరూపం కనిపించదు. అందుకొరకే సంసారానికి కారణము నిత్యశుద్ధ బుద్ధత్వాది లక్షణాలతో కూడుకున్న ఈశ్వరుని యొక్క స్వభావత్వం ఆత్మ. కాబట్టి అది మాయ ఆవరించినందువల్ల ఏమన్నాడు? సూర్యుడు అస్తమిస్తే ఎట్లా చీకటి ఉంటుందో అట్లాగా ఉంటుంది. కాబట్టి అజ్ఞానంతో కూడుకుని ఉంటాడు. కాబట్టి బంధుని అనిపించుకుంటాడు. ఎప్పుడైతే ఆ మాయారహితుడైతాడో అప్పుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడై జడ జగత్తుకు విలక్షణుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకరికి ఆచ్ఛాదన చేతనమో ప్రకాశ అప్రకాశకుడు అని, ఆచ్ఛాదన అయితత్వంగానేమో ప్రకాశ స్వరూపుడు అని అయితే చెప్పారు. అప్రకాశదయా భాతి స్వప్రకాశ 23వ శ్లోకం ఏం చెప్పాడు కింది లైన్లో? అప్రకాశదయా భాతి స్వప్రకాశదయా భాతి. ప్రకాశ రూపంలో ప్రకాశిస్తుంటాడు, అప్రకాశ రూపంలో కూడా ప్రకాశిస్తున్నాడని చెప్పిన దానికి దీన్ని చెప్తున్నాడు. మోహాపాహము, మోహంతో కూడుకోండి. మోహాపాయే ప్రమాత్తోనా మోక్ష ఇది అవిధీయతే. మరి మోక్షం కావాలి అనుకున్నప్పుడు మోహం పోవాలా వద్దా? ఎంతవరకు పోయింది? ఎక్కడి వరకు పోయింది? ఇక్కడ నుంచి బ్యారేజ్ వరకు పోయి ఉంటుంది. పోయిందా? పోతుందా? అది పోలేదు, పోయేది కాదు. అయిందా? సరే, ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇప్పుడు చెప్తున్నాం. ఇంతవరకేమో మోక్షం యొక్క స్వరూపాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? అవస్థాత్రయ నిర్ముక్తో దోషాదివిరనావిలహ. అవస్థాత్రయాలు లేనివాడు. అవస్థ జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. అది అవస్థ. ఈ అవస్థ దేనికి? ఏ శరీరానికి? తలకాయ సూక్ష్మ శరీరానికి. స్థూల శరీరానికి అవస్థలు 6. బాల యవ్వన కౌమార ప్రౌఢ వృద్ధత్వాది అంతా కూడా అవి 6. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవి సూక్ష్మ శరీరానికి 3 అవస్థలు. సరే, అవస్థాత్రయ నిర్ముక్త. చైతన్యం అటువంటిది. ఒక అవస్థ అనేది లేదు. అవస్థ అనేది ఉంటే ఆయన కూడా పరిచ్ఛిన్నుడై అనిత్యత్వాపత్తి వస్తుంది.
అవస్థ అనేది సూక్ష్మ శరీరం అనుకున్నాం కదా. సూక్ష్మ శరీరం అనేది పరిచ్ఛిన్నమా అపరిచ్ఛిన్నమా? పరిచ్ఛిన్నము. 3 అవస్థలు ఆయనకు ఉన్నాయి అంటే ఆయన కూడా పరిచ్ఛిన్నుడు అవుతాడా? పరిచ్ఛిన్నుడు అయితే ఆ మనసు ఎట్లా పరిచ్ఛిన్నమైన నిత్యమా, ఆత్మ కూడా నిత్యం అనేది వస్తుంది. తర్వాత దోషాదులతో కూడా ఆవరింపబడకుండా ఉండేది. దోషం ఎప్పుడు వస్తుంది? నిషిద్ధ కార్యం ద్వారా వస్తుంది. సుఖము దుఃఖము ఇచ్చా పుణ్యం పాపం వగరంతా కూడా దోషం చేత వచ్చేస్తుంది, క్రియ చేత వస్తుంది. ఆయనకు శరీరం అయినప్పుడు క్రియ లేదు, క్రియ లేనప్పుడు దోషం కూడా లేదు, అవస్థలు లేవు, దోషం కూడా లేదు. ఇషీకైవ సన్మాత్ర న్యగ్రోధ కనికోపమః. ఇషీకైవ సన్మాత్ర. ముంజ అనే గడ్డి ఉంటుంది ఒకటి. ముంజు గడ్డిలోంచి లోపల సన్నటిది ఒకటి ఉంటుంది, లాగుతా చూస్తారు. అది లోపల ఎట్లా సన్నగా ఉంటుందో ఆ సన్నగా ఉండేది ఇషీకైవ. ముంజగడ్డి నుంచి ఇషీకను ఎట్లాగే తీస్తారో అంతటి సూక్ష్మమైన వాడు. అంతేకాదు నగ్రోధ కనుకోపమ. నగ్రోధ కనుకోపం అంటే ఏంటిది? మర్రి విత్తముల యొక్క ఒక కణిక. నగ్రోధం అంటే ఏంటిది? మర్రి. నగ్రోధమాహార ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. తెచ్చాను ఉద్దాలకుడు చేతకేతుకు ఉపమానం చెప్తూ నగ్రోధమాహార మర్రి విత్తనం తీసుకోండా, భింది భిన్నం కిం పశ్యసి ఏం చూస్తున్నాం అందులో, కిమపి పశ్యామి ఏం చూడడం లేదన్నాడు. నగ్రోధ కణికమలే సూక్ష్మమైన వాడు ఎవరు? సన్మాత్రుడు సూక్ష్మమైన వాడు కూడా అయిందా. బాహ్యాదలోన్ముక్త కదలి కంద సన్నిభ. అరటి స్తంభం ఉంది, పై తొక్కలన్నీ కూడా తీసి చివరి లోపలికి పోతే ఉంటుంది సూక్ష్మమైన వస్తువు ఉంటుంది. అదే కదా మీరు కూర వండుకుంటారు. ఈ పై పట్టులన్నీ తీస్తే ఎట్లా అయితే బాహ్య దళ ఉన్ముక్త కదలి కంద సన్నిభ. పై తొక్కలన్నీ తీసిన తర్వాత చివరికి ఏదైతే మిగులుతుందో అలాంటి సారభూతమైన వాడు. అంటే ఎట్లాగైతే అంతలా అంటే అంత పొడగా అంటే అరటి స్తంభం లోపల సారభూతమైన వస్తువు ఏందో ఇది కూడా సమస్త జగత్తులో సారభూతమైన వాడు పరమాత్మ. ఎన్ని చెప్పారు ఇప్పటికీ? ఒకటేమో అవస్థాత్ర విముక్తుడు, తర్వాత దోషాలు లేనివాడు, విషీక మాత్ర ఉండగవాడు, న్యగ్రోధం వల్ల అనుమాత్రమై ఉన్నవాడు, సారభూతమైన వాడు, నిరంశ అన్నాడు. ఇంకోటి ఏంటిది? అంశాంశభావం లేదు. అంశం అంటే ఏంటిది? అవయవం. ఎందుకు అవయం దేనికి ఉంటుంది? స్థూల వస్తువుకు ఉంటుంది అని సూక్ష్మ వస్తువుకి ఉండదు. పుట్టిందానికి ఉంటుందని పుట్టిందానికి ఉండదు. అందుకొరకే అంశ. మరి మమ ఇవ అంశో జీవలోకి అన్నారు కదా, అంటే అంశ ఇవ అంశ గానే వాస్తవిక అంశ కాదు. ఘటాకాశం మహాకాశానికి అంశ అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అట్లాగే ఘటాకాశం మహాకాశానికి ఎట్లాగైతే అంశ కాదో అట్లాగే ఇది కూడా అంశ మాదిరిగా అంశే గాని పరమాంశ అంశ స్వరూప అంశాంశభావము రాదు. నిర్వికార. వికారం కూడా. వికారం అంటే ఏంటిది? వికారం అంటే మార్పు చెందడము. ఆకారం ఉన్నదానికి వికారం ఉంటుంది. ఆకారం లేకపోతే ఎవరంతా వికారంగా ఉంది అందుకొరకు శ్రావణానికి రాలేదండి అంటారు. ఆ వికారం ఏంటి మరి? ఏదంతా వికారంగా ఉంది అందుకొరకు శ్రవణం రాలేదు అన్నారు. ఆ వికారం ఏంటిది? ఆ వికారం ఏంటిదంటే నీలో ఉన్న కపవాత పైత్యాలలో మార్పు చెందిన కారణం చేత వికారం వచ్చింది. ఆ కపవిత వగారు ఎక్కడున్నాయి? స్థూల శరీరాంతర్గతము. స్థూల శరీరం ఎప్పుడైతే ఉందో అప్పుడు వికారం ఉంది, స్థూల శరీరం ఎప్పుడైతే లేదో అప్పుడు వికారము లేదు. ఆ వికారాలన్నీ షడ్భావ వికారాలు. 6 వికారాలు. జాయతే అస్తి వర్ధతే పరిపరమణతే అపక్షీయతే వినశ్యతి. ఈ వికారాలు ఇదేనికి? స్థూల శరీరానికి వికారాలు. సూక్ష్మ శరీరానికి జాగ్రత్త స్వప్న సుషుప్తి వికారాలు. ఆ తర్వాత వికారాలు కూడా లేదు. నిరాభాస అంటే ఆభాసరహితమైన వాడు అంటే శుద్ధమైన వాడు. ఆభాసుడు అంటే ఏంటిది? ఆభాసుడు అంటే ఛాయ అనుకోండి ఒక రకంగా. ఆభాసం అంటే ఏంటిదో ఉండి లేనటువంటి వాడు కదా, అందుకని నిరాభాసుడు అంటే ఉనికి కలిగిన వాడు. నిరంజన. అంజనం అంటే కాటకా లేదు, చీకటి లేకపోతే మలినం లేదు, పాపం పుణ్యం వగరంతా కూడా. ఒక్కటి ఎప్పుడైతే లేదో ఇవన్నీ ఉండవు, ఒకటి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ కూడా
ఉంటాయి. ఒకటేంటిది? పుట్టుక. పుట్టుక అనేది శరీరం అనేది ఉంటే ఏమన్నీ ఉంటాయి. తర్వాత ఏంటిది? పురుష అంటే సమస్త పురాలలో ఉండేవాడు కాబట్టి పురుషుడు. తర్వాత కేవల ఆయన వేరే అక్కడ ఒకటిగా ఉంటే భయం వేస్తుంది మనకైతే. ఆయన భయం లేదు, ఏం లేదు. ఆయనకంటే వేరే ఎవరు ఉంటే భయం వేస్తుంది. అందుకని కేవలుడు. కేవలం అంటే అర్థం ఏంటి? అర్థం అంటే ఇన్ని విశేషణాలతో కూడుకున్నవాడు ఆయన ఒక్కడే తప్ప ఆయనకు సమానమైన వాడు ఇంకొకరు లేడు. కేవలం అంటే ఈ విశేషణాలు ఎవరి? పరమాత్మ. దీన్నే అద్వైతం అంటారు. ఇన్ని విశేషణాలు కలిగిన తత్వం ఒకటే కాబట్టి దాన్నే అద్వైతము అన్నారు. తర్వాత పూర్ణ. సమస్త పురాల్లో పూర్ణుడై ఉంటాడు కాబట్టి అందువరకే పూర్ణుడు అన్నాడు. ప్రోచ్యతే పరమేశ్వర. ఇన్ని గుణాలు కలిగిన వాడు పరమేశ్వరుని చెప్పబడతారు. మా పద్ధతిలో ఇది ఉంది, మీ శూన్య పద్ధతులు ఇవన్నీ ఉన్నాయా? ఆత్మే లేదంటున్నావు కదా నువ్వు. అందువల్ల ఆ పరమాత్మే ఈ సమస్త ప్రపంచానికి విలక్షణుడై ఉన్నాడనే విషయాన్ని చెప్తుంది. ఇవంతా కూడా ఇవి ఆత్మధర్మాలు అన్నాడు కదా. ఇవి లేని ప్రపంచము అనాత్మధర్మాలు. అందుకు ఆత్మధర్మాలు ఇవి, అనాత్మ ధర్మాలు ఇవి. కాబట్టి ఈ జగత్తు కంటే విలక్షణమైన వాడు. వాచో యత్ర నివర్తంతే మనో యత్ర విలీయతే. ఎక్కడికి వెళ్ళిన తర్వాత యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా. శృతి కూడా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాగాదంది అదంతా కూడా దాన్ని తెలుసుకోకుండా, దాన్ని మాట్లాడకుండా, దాంతో చేయకుండా తిరిగిపోతున్నాయో. తర్వాత యత్ర మనో విలీయతే. ఎక్కడైతే మనస్సు పని చేయకుండా లయమైపోతుందో. నేను అక్కడ పోయిన తర్వాత అవాక్ అయిపోయిందని ఏం మాట్లాడలేకపోయానండి అంటాం. ఎక్కడికైనా వెళితే బడబడబడ మాట్లాడే వాళ్ళతో పోట్లాడాలనుకున్నాం అనుకొని పోయామనుకోండి. అక్కడ పోయిన తర్వాత ఒక్క మాట మాట్లాడలేకపోయానండి, అసలు మాట రాలేదండి అంటాం లేదా వ్యవహారంలో. ఎందుకు? అక్కడ ప్రభావము అటువంటిది. అట్లాగే మనస్సుతో కూడా వాగాది ఇంద్రియాలంతా కూడా పరమాత్మ దగ్గర పోయిన తర్వాత నిర్వీర్యమైపోతాయి, ఏం చేయలేవు. మనసు కూడా లయమైపోతుంది. ఏకీభవంతి యత్రైవ భూతాని భువనాని చ. ప్రళయకాలములో సమస్త భూతాలు, భువనాలు అంటే భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక్కటైపోతాయి. ఒకటైపోతాయంటే అర్థం ఏంటిది? ఒకటి కాకముందు ఎన్ని రకాలు ఉన్నాయి? రకరకాలుగా ఉన్నాయి. జడచేతనాత్మకంగా 84 లక్షలు అంటావో, మళ్ళీ 14 లోకాలు, లోకంలోని లోకస్తులు, వాళ్ళ యొక్క భోగము వేరువేరుగా ఉన్నాయా లేవా? 14 లోకాలు, లోకంలోని వ్యక్తులు, వాళ్ళ యొక్క భోగము, వాళ్ళ యొక్క అనుభవము వేరువేరుగా ఉంది. ఆఖరికి ఏమైంది? ఒక్కటే అయిపోయింది. గోధుమ పిండితో చేగోడీలు చేశాము, పూరీలు చేశాము, రొట్టెలు చేశాము, చపాతీలు చేశాము. కోపం వచ్చింది, తీసి ఒక్క దగ్గర కొట్టేశాం. ఏమైనా ఇప్పుడు ఒకటే అయిపోయింది. అట్లా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఏకమై ఉంటుంది ఆయన యందు. ఏకీభవంతి యత్రైవ భూతాని భువనాని చ. సమస్తాని చ తత్వాని సముద్రే సింధవో యదా. సమస్త తత్వాలు కూడా, తత్వాలు ఏంటిది? పంచమహాభూతాలు అనుకోండి. ఇక్కడ భూతాలు అనుకున్న తత్వాలు ఎన్ని తత్వాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా అయితే సముద్రములో నదులన్నీ కూడా కలిపి ఏకీభూతమై ఉంటుందో, కేవలం సముద్రం మాత్రం నిలుస్తుందో, అట్లాగే భౌతిక ప్రపంచాలు, తత్వాలు, గిత్వాలు అన్నీ కూడా ఒక్కటయ్యే పోతాయి. ఉందా? ఒకటే పోతాయి లేవా? పండుగ వచ్చింది, రకరకాలుగా చేసుకున్నాము, పంచపక్ష పరిమాణాలు చేసుకున్నాము, 75 రకాలు అన్ని వడ్డన చేశారు, గబగబ ఆకలి తినేశాము. లోపల పోయిన తర్వాత అన్ని ఒకటైపోయినా వేరువేరుగా ఉన్నాయా? అన్ని ఒకటైపోయినాయి. అన్ని ఒకటిగా వస్తు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చూడండి వేరువేరు కనిపిస్తాయి. వేరువేరు కనిపిస్తాయి. నామం రూపం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎట్లా ఇది సముద్రంలో పోయిన తర్వాత నామరూపాలన్నీ పోతాయో అట్లా ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మలో లయమైపోయి నామం లేకుండా, రూపం లేకుండా ఉంటుంది. సమస్తాని తత్వాన్ని సముద్రే సింధవో యదా. కశోక తత్ర కమోహ కశోక ఏకత్వనపశ్యత అని ఈశావాస్యోపనిషత్తులో ఏకత్వ రూపమైన తర్వాత ఏకత్వ రూపంలో దర్శించేవాడికి శోకము లేదు, మోహం కూడా లేదు అని. ఈ ఏకత్వ రూపంతో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మను దర్శించిన వారు కూడా పరమాత్మ స్వరూపుడే అవుతాడు అనే విషయాన్ని చెప్పి, ఇదే కదా యదానద్యశ్చందమానా సముద్రే అర్థం గచ్చంతి నామరూపే విహాయని శృతి కూడా చెప్తాను. నామం లేకుండా, రూపం లేకుండా సముద్రంలో కలిసిన తర్వాత నదులన్నీ కూడా ఒకటే ఎట్లా అవుతాయని అది కూడా చెప్పింది.
యస్మిన్ సదాని భూతాన్ని ఆత్మైవాభూత్ విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం నపశ్యదాని శృతి కూడా చెప్పింది. అందువల్ల తర్వాత వాచ్యవాచక రూపత్వాత్ సవికల్పోపి సన్నహం దేహాదీనాం వ్యపోహేన సంభవేత నిర్వికల్పకం. వాచ్యవాచక రూపత్వం, వాచ్యము వాచకం ఇది ఎప్పుడవుతుంది? వ్యవహారము ద్వైతము ఉంది అనుకున్నప్పుడు, జడ ప్రపంచం కూడా తో సంబంధం కలిగినప్పుడు, లేదా మాయా సంబంధం కలిగినప్పుడు వాచ్యమేమో పరమాత్మ, వాచ్యకమేమో వాచకము అంటే శబ్దం, లేదు వాచ్యం ప్రపంచము, వాచకము శబ్దము. ఈ వాచ్యవాచక భావం చేత సవికల్పోపి సన్నహం, సవికల్ప రూపం. వాచ్యవాచక భావం చేతను సవికల్పుడు. దేహాదీనాం వ్యపోహేన వాచ్యవాచకం ఎప్పుడు కలుగుతుంది? వాచ్యం ఎప్పుడు వస్తుంది? ఇంద్రియాలుంటే వాచ్యవాచక భావం వస్తుంది. ఇంద్రియాలంటే ఏంటిది? శరీరము. శరీరం ఉన్నప్పుడు వాచ్యవాచక భావం చేత సవికల్ప రూపుడై ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే దేహాదులన్నీ కూడా ఎప్పుడైతే పోతాయో నిర్వికల్ప రూపుడు. అంటే శరీరం ఉంటేనేమో వాచ్యవాచక భావం సవికల్పము, లేకపోతే నిర్వికల్పము. ఇక్కడ సవికల్పక నిర్వికల్పక భేదాన్ని కూడా గుర్తు చేసి పరమాత్మకి ఎట్లా సవికల్పం వచ్చింది, ఎట్లా నిర్వికల్పం వచ్చింది. అందుకొరకే కదా ఎప్పుడు సవికల్పం వచ్చింది? మాయ యందు ప్రతిబింబించినందువల్ల సవికల్పము, మాయారహితుడైనందువల్ల నిర్వికల్పము. అందుకొరకు మాయ ఎప్పుడైతే పరమాత్మ సన్నిధానానికి వస్తుందో అప్పుడు సవికల్ప రూపాన్ని ధరిస్తుంది చైతన్యం. అసన్నేవ భవేద్ విద్వాన్ అసద్బ్రహ్మేది వేద చేతు అస్తి బ్రహ్మేది చేద్వేద సంతమేనం తతో విదో. ఇంతవరకు శూన్యులేమన్నారు? ఆత్మ లేనే లేదు, లేదు లేదు అన్నారు. అసన్నేవ భవేది విద్వాన్ అసద్బ్రహ్మేది వేది చేతు. ఒకవేళ అసత్ ఇదంతా కూడా అసత్యే 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 అంటావు కదా, ఆ అసత్యది ఏదైతే ఉందో దేహాదంతా పోయిన తర్వాత నిర్వికల్పకం అన్నాడు కదా, ఇప్పుడు దేహాదంతా పోయిన తర్వాత అసత్య అంటావు కదా, ఆ అసంతా కూడా నిర్వికల్పక ఆత్మ దాన్ని చూడాలంటే మరి అసత్ అంటే ఏంటిది? బ్రహ్మము లేదు అని ఒకవేళ నువ్వు తెలుసుకుంటావేమో. ఆ లేదనుకున్నవాడికి ఏమైంది? వాడు అసత్య అవుతాడు. ఆత్మ లేదనుకున్నవాడు ఏమవుతాడు? అసత్య అవుతాడు, అవిద్య భక్తి. మరి బ్రహ్మము నా యొక్క స్వరూపమే అనుకున్నవాడు ఏమవుతాడు? బ్రహ్మరూపం. యద్భావం తద్భవతి కదా. ఆత్మ లేదనుకున్నవాడికి వాడు అసత్ అవుతాడు, ఆత్మ ఉందనుకున్నవాడు ఏమవుతాడు? బ్రహ్మరూపం అవుతాడు. అదే చెప్తున్నాడు ఈ శ్లోకం. అసన్నేవ భవేద్ విద్వాన్. విద్వాన్ అంటే తెలుసుకునేవాడు. ఎవరైతే ఈ ఆత్మ లేదు ఇదంతా కూడా అసత్తు శూన్యం అనుకుంటాడో వాడు అసద్రూపమే అవుతాడు. అస్థి బ్రహ్మేది చేదివేద, బ్రహ్మ ఉంది అదే నాయక స్వరూపం అనుకుంటాడేమో. సంతమేనం తదో విదుహు, ఆ తత్వం తెలుసుకొని తద్రూపమే అవుతాడు అని ఈ విధంగా సురేశ్వరాచార్యులు దీనికి చెప్పారు. ఒకవేళ బ్రహ్మ ఉందనుకుంటావా, దాన్ని తెలుసుకుంటావా, తద్రూపం అవుతావు. లేదంటావా, దాన్ని తెలుసుకోవా, నువ్వు అశుద్ధరూపం అవుతావు. అందుకొరకే అస్థి బ్రహ్మేచ్చేది వేద, బ్రహ్మం ఒకవేళ ఉన్నది అనుకుంటే దాన్ని తెలుసుకో, బ్రహ్మస్వరూపాన్ని అవుతావు. అందుకొరకే మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంవరణతో యో భూ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్తమిది ప్రబోధ సమయ ప్రత్యభిజ్ఞాయతే. అలాంటి ప్రత్యభిజ్ఞ, అలాంటి వాడికి నేను నమస్కారం చేస్తున్నాను, అలాంటి వాడు దక్షిణామూర్తి, అలాంటి వాడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ విధంగా శూన్యవాది బౌద్ధులకు ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యులు సమాధానం చెప్పిన దాన్ని సురేశ్వరాచార్యులు విశదీకరించారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్. శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అన్ని మనం విన్నాం నిన్న. ఇప్పుడు 7వ శ్లోకంలో ప్రారంభం. దానికి ముందు సురేశ్వరాచార్యులు సందేహాన్ని లేవనెత్తి తర్వాత దానికి సమాధానం చెప్పబోతున్నాడు. ప్రత్యభిజ్ఞా బలాదాత్మ స్థాయి నిర్ధార్యతే యది కానామ ప్రత్యభిజ్ఞేష కింవా తస్య చ కారణం. ప్రత్యభిజ్ఞ చేతనే ఆత్మ స్థాయి స్థిరం 3 కాలాల్లో ఉండేది అని
ఒకవేళ నిర్ధారణ చేసి చెప్పినట్టయితే, నిర్ధారణ అంటే ఏంటిది? నిశ్చయం చేసి చెప్పినట్టయితే, కానామ ప్రత్యభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ అంటే ఏమి, దానికి కారణం ఏంటి, ప్రత్యభిజ్ఞ అయ్యేదానికి కారణం ఏంటి? ప్రత్యక్షాది ప్రమాణేషు ప్రత్యభిజ్ఞ పట్యతే. ప్రత్యక్షాది ప్రమాణాల ప్రత్యభిజ్ఞ చెప్పబడిందా? ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, అనుపలబ్ధి, శబ్దము, అర్థాపత్తి అన్నిటి మధ్య లోపల ప్రత్యభిజ్ఞ ప్రమాణం ఉందా? లేదు.